మాయమాటలు చెప్పడం తప్ప చేసిన సంస్కరణల్ని భూతద్దంలో పెట్టి తప్పుడు వార్తల్లో మీరు చేస్తున్నారు. ఈవేళ సర్వే ఎంత మంచిది, సర్వే తాలూగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐడియాలజీ ఏంటి? గ్రామాల్లో అనేక కుటుంబాలు వివాదాలతో చిదిగిపోతుంటే, తనకున్నటువంటి ఆస్తి నిరూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి గాను సర్వే తెచ్చి సెటిల్ చేసి ఎవరిదాలకు అప్పచెప్పి అందించే ప్రక్రియ అది. 5 మిల్లీమీటర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కడ తేడా లేనటువంటి టెక్నాలజీని తెచ్చి అమలు చేశాం. ఎందుకు నిలిచిపోయింది? ఈసారి జగన్ ఉన్నట్టు అయిపోయింది, మొత్తం అయిపోయింది. సర్వే పిల్లర్స్ మీద చిన్న జగన్ బొమ్మ ఉందని చెప్పి భూమి జగన్ తీసుకుంటాడని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. నిజమేనా? అది భారత రాజ్యాంగంలో అవకాశం ఉందా? ఒకరు భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం ప్రభుత్వ అధినేత కదా, రాష్ట్రపతి అయినా తీసుకునే అవకాశం ఉందా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ కింద ఎవరు ఒకరిదొకరు భూమి తీసుకునే అవకాశమే లేదు. కానీ మీరు అలాగా ఒక 40 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు. సమంజసమేనది? ఆ వేళ ఉన్నటువంటి హడావుడిలో మేము చెప్పినా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి వలన కొంతమంది మోసపోయినారు. ఈ వేళ తెలిసింది జగన్ చేసిన ప్రయత్నాలకి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎంత తేడా ఉందో. సమాజం హితం కోరి చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డివి. చుక్కల భూములు, పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, లంక భూములు, ఎస్ఐండ్ భూములు ఇతర అవసరాలకి 20 సంవత్సరాలతో అమ్ముకునే అవకాశం, గ్రామాల్లో ఉండేటువంటి గ్రామకంఠం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఎన్ని రకాల సంస్కరణలు మేము తీసుకొచ్చాం. మీరేమో మీ ఆఫీస్లో మీ అధికారుల ముందు అంతా తగలబడిపోయింది, మేము గొప్పగా చేసామని చెప్తే అది ప్రచారం చేస్తే అనుభవించినటువంటి రైతాంగానికి ఈనాడు తెలీదా? సంవత్సరాల క్రితం మీరు పట్టా పాస్ పుస్తకాలు ఆఫీసర్ మీరు లెక్కేసుకోండి. మీరు ఒకసారి మీరు పిలిచి అడగండి, మీ రెవెన్యూ అధికారులను అడగండి, ఈవేళకి ఒక్క పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వగలిసినారా? ఎంత అయింది టైం? 18 నెలలు అయింది. పట్టాదారు పాస్ పుస్తకం ఆపేసిన తర్వాత మీరు ఇప్పటికీ 18 నెలల్లో ఒక పట్టాదారు పాస్ పుస్తకం అక్కడ ఇవ్వగలిసినారా?